గత నెల రోజుల నుంచి హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ రోజుకు మలుపు తిరుగుతోంది. తనను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకొని 10 ఏళ్ల కాపురం చేసి ఇప్పుడు ఓ హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ నడిపిస్తూ తనను దూరం చేస్తున్నాడని అభియోగం మోపింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ నటి మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడిపై కూడా కేసు పెట్టింది. విశాఖలో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ తనకు పరిచయం అయ్యాడని, ఆ సమయంలో ఇద్దరం లివింగ్ రిలేషన్ లో ఉన్నామని, 2 సార్లు తనకు అబార్షన్ చేయించాడని, ఆ డబ్బు స్వయంగా రాజ్ తరుణ్ చెల్లించాడంటూ పలు ఎవిడెన్స్లు పోలీసులకు సమర్పించింది లావణ్య. తనకు న్యాయం జరిగే వరకు కోర్టులో పోరాటం చేస్తూ ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తా అంటూ హడావిడి చేస్తోంది. ఇదిలా ఉంటే లావణ్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి చూసింది. వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల నుంచి హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలోకి రాకముందు రాజ్ తరుణ్ తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని, 10 ఏళ్ల పాటు తాము కలిసి ఉన్నామని లావణ్య చెబుతోంది. ఇటీవల రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని, తిరుగుబడరా స్వామి మూవీ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని అభియోగం మోపింది. రాజ్ తరుణ్ మాల్వి ఆమె సోదరుడు తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను ప్రెగ్నెన్సీ అయితే రాజ్ తరుణ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి అబార్షన్ చేయించాడని, ఖర్చు మొత్తం తానే పెట్టాడని, అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలతో సహా పలు ఆధారాలు పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు రాజ్ తరుణ్ మాత్రం లావణ్య చేసేవని ఆరోపణలే అంటూ కొట్టిపాడేస్తున్నాడు. ఇదిలా ఉంటే లావణ్యపై నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి తమ ఇంటి వద్దకు వచ్చి దాడికి ప్రయత్నించిందని, కొంతకాలంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నామని, తమ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని, తమను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై మాదాపూర్ సిఐ మాట్లాడుతూ, కాకతీయ హిల్స్ లో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజలక్ష్మి గురువారం రాత్రి స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారని, లావణ్య ఇంటికి వచ్చి తలుపులు కొడుతూ కేకులు వేల్సు న్యూసెన్స్ చేస్తుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారని అన్నారు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటీవల రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన విషయం అందరికి తెలిసిందే.